ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. దీనినే చల్లంగి అమావాస్య అని కూడా అంటారు. మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ మౌని అమావాస్య జనవరి 29 బుధవారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజు అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య రోజున చేసే స్నానాలన్నిటిలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున గంగా, గోదావరి, కృష్ణ వంటి పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది మన దేహం మరియు మనస్సును శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఆహార దానం, వస్త్రదానం, నాణేలు లేదా అన్నదానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. ఈ రోజున మౌనం పాటించడం ద్వారా మనసు స్థిరత్వం పొందుతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల కోసం తర్పణం చేయడం, వారి ఆశీర్వాదాలు పొందడం ముఖ్యమైన ఆచారం. ఈ రోజున విష్ణు, శివుడు లేదా సూర్యదేవతలకు పూజ చేస్తే మంచి ఫలితాలను ఇస్తాయి. ఓం నమః శివాయ లేదా ఇతర జపాలు మంత్రశక్తిని పెంచుతాయి. మౌని అమావాస్య మన చరిత్రలోనే అతి ముఖ్యమైనది. ఈ ఆచారాలన్నీ పాటించినచో మనశ్శాంతి, ఆధ్యాత్మిక వికాసం పొందే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.